హై వ్యూవర్స్, గతంలో జగన్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చెప్పా, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చెప్పా, ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కూడా అక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కూడా ఇదే చెప్తున్నా. నేను అధికార పార్టీకి నేను ప్రతిపక్షం, వాళ్ళు నాకు అపోజిషన్ అంతే. సో నేను వాళ్ళు చేసే వాటిలో తప్పులుంటే ఎత్తి చూపుతా, క్వశ్చన్ చేయాల్సిన క్వశ్చన్ చేస్తా, సలహాలు సూచనలు ఉంటే ఇస్తా. అలా కూటమి గవర్నమెంట్ ఏపీలో వాళ్ళు తీసుకున్న ఒక నిర్ణయం నాకు నచ్చల. మన దగ్గర ఒక సబ్స్క్రైబర్ అనురాధ సావల్ ఐ థింక్ సో, వాళ్ళ పాపకు సంబంధించి నీట్ కౌన్సిలింగ్ సంబంధించి ఆమె పడుతున్నటువంటి బాధ అంతా ఇంత కాదు. అటువంటి తల్లులు ఎంతోమంది ఉన్నారు. గత కొద్ది రోజులుగా నాకు కంటిన్యూగా ఆమె పోస్టులు కామెంట్స్ పెడుతూనే ఉన్నారు. ఏ వీడియో సార్ ఆమె కామెంట్ ఉంటూనే ఉంది. ఏ రకంగా మీకు ఏపీలో జరుగుతున్న అన్యాయం కనపడతలేదా? గతంలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ రావాలని కోరుకున్నటువంటి వాళ్ళు మీరు ఉన్నారు కదా, మరి ఇప్పుడు వాళ్ళు చేస్తుంది మీకు కనపడతలేదా? మీరు వీడియో ఎవరేంటి ఎందుకు ఇవ్వను మేడం? ఇస్తాను. అందరిలాగా హడావుడి చేస్తూ వీడియో ఇవ్వాలా? నేను ఇచ్చే వీడియోలో ఉపయోగం ఉండాలి, నేను ఇచ్చే వీడియోలో సమాచారం ఉండాలి. అన్నీ తీసుకొని సమయం చూసి ఇవ్వాలి. వీకెండ్లు ఇద్దామని ఆగున్నా. నేను ఎర్లీగా వీడియో ఇవ్వడం వల్ల ఉపయోగం లేదు. ఇప్పుడు వీడియో ఇవ్వడం వల్ల ఖచ్చితంగా ఎంతో కొంత ప్రజల్లో ఆలోచన శక్తి అనేది ఉంటుంది. ఈ వీడియో ఖచ్చితంగా కూటమి గవర్నమెంట్ మంత్రులు కానీ అధికారులు కానీ చూస్తారు. సో ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇవి నేను వెనకాల అటాచ్ చేశాను కదా. సత్యకుమార్ యాదవ్ ఎవరైనా ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళు పర్మిషన్లు ఇస్తారన్నమాట మెడికల్ కాలేజీలకు సంబంధించి. అలా పులివెందుల దానికి సంబంధించి ఈ ఇయర్ అడ్మిషన్స్ వద్దు అని వీళ్ళు చెప్పినా కానీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారట. అది మాకు అసలు ఆశ్చర్యం కలిగించిందని చెప్పేసి అన్నారు. అగైన్ మరలా వద్దు, మీరు సీట్లు ఆపేయండి అని చెప్పేసి అన్నారు. నాకున్న సమాచారం మేరకు పులివెందులలో ఈ సంవత్సరం అయితే మెడికల్ కాలేజీకి సంబంధించి పిల్లలకి అడ్మిషన్లు అయితే లేవు. ఎందుకు? అక్కడ అరకొర సౌకర్యాలే ఉన్నాయి. ఇటువంటి మూమెంట్లో ఏం చేస్తారంటే స్టేట్ గవర్నమెంట్ అండర్టేకింగ్ అన్నట్టుగా ఒక లెటర్ లాంటిది ఇస్తే దెన్ ప్రవేశాల సమయంలో ఫెసిలిటీస్ అన్ని కనుక ఉంటే ఓకే అన్నట్టు. వీళ్ళేమన్నారంటే ఇప్పుడు ఉన్నటువంటి అరకొర వాటికి మేము ఎంత కష్టపడి అయ్యేది కాదు, సో ఇబ్బంది అయింది అని చెప్పాను. దెన్ లెటర్ ఆఫ్ పర్మిషన్ అంటారు, ఎల్ఓపి, ఇంకా దాన్ని బ్యాక్ తీసుకున్నట్టుగా చెప్పేస్తున్నారు వాళ్ళు. గతంలో విజయనగరం కానీ, రాజమండ్రి కానీ, ఏలూరు కానీ, మచిలీపట్నం కానీ, నంద్యాలలో కానీ సేమ్ ఇలాగే సరైన ఫెసిలిటీస్ లేవన్నమాట. ఈయన ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? స్టేట్ గవర్నమెంట్ అండర్టేకింగ్ అన్నట్టుగా చెప్తూ మేము చూసుకుంటాం అన్నాడు. దెన్ 100% సీట్స్ ఏవైతే అవి తెచ్చేసుకున్నాడు. ఇప్పుడు వీళ్ళు చెప్తుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు కానీ సత్యకుమార్ యాదవ్ కానీ వీళ్ళు చెప్తుంది హడావుడిగా 17 మెడికల్ కాలేజీలు అంటూ మొదలెట్టాడు. ఎక్కడ కూడా ప్రాపర్ వేలో అసలు పనులు సాగటంలా. మంగళగిరిలోని ఎయిమ్స్ ఉంది కదా, అన్ని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, దానికే 1700 కోట్లు దాదాపు ఖర్చు అయినాయి సెంట్రల్ గవర్నమెంట్. ఇలా స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి చూసుకుంటే ఈ 17 మెడికల్ కాలేజీకి సంబంధించి, ప్రభుత్వ మెడికల్ కాలేజీకి సంబంధించి ఖర్చు పెట్టే విషయంలో అసలు చాలా ఇబ్బంది ఉంది. అండ్ గతంలో మోడీ గవర్నమెంట్ వచ్చేసి పీజీ మెడికల్ సీట్లకు సంబంధించి ఇచ్చిన ఫండ్స్ ఏవైతున్నాయో అవేమి ఈ మనిషి అడ్డదిడ్డంగా వాడేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. సో ఇప్పుడు ఆ లెక్కలు తేలలేదు, అండ్ ఉన్న డబ్బులు సరిపోవట్లేదు, కొత్తగా అన్నప్పుడు అయ్యేది కాదు. సో ఈ మూమెంట్లో చంద్రబాబు గారు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ, గుజరాత్ మోడల్ ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుంది. గుజరాత్ ఉన్నటువంటి మెడికల్ కాలేజెస్ అన్నీ కూడా గవర్నమెంట్ తాలూకు అన్నా కానీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, ఓకే, ఆ వేలో ఉంటుంది. గవర్నమెంట్ కొంత, ప్రైవేట్ వాళ్ళది కొంత అన్నట్టు ఉంటుంది అన్నమాట. ఈ వేలో రిమైనింగ్ కాలేజెస్ని మేము కంప్లీట్ చేద్దామని చెప్పేసి డిసైడ్ అయినట్టుగా ఒక ఇంటర్నల్గా మాట్లాడుకున్నామని చెప్తున్నారు. అఫీషియల్ ఇంకా బయటికి రాదు. ఇక సాక్షిలో కానీ వైసీపీలో కానీ రేంజ్లో అనమాట. జగన్మోహన్ రెడ్డి ఏమో రాష్ట్రానికి ఎంతో మేలు చేద్దామని, పేద పిల్లలకి న్యాయం చేద్దామని చెప్పేసి ఆయన ఈ రకంగా మెడికల్ కాలేజీలను పట్టుకొస్తే ఈరోజు వాటన్నింటిని కూడా ఆపేసింది ఈ కూటమి గవర్నమెంట్. వాటిని మళ్ళీ ప్రైవేట్ ఇవ్వడానికి అడుగులు వేస్తున్నారని చెప్పేసి ఆ వీళ్ళు రాసుకుంటూ వచ్చారు. నిజమేంటి అబద్ధం చెక్ చేసుకుంటా పోతే క్లియర్గా ఏమన్నారంటే నెక్స్ట్ ఇయర్ కల్లా, అంటే 2025-26 అకాడమిక్ ఇయర్కి పిడుగురాళ్ళ మెడికల్ కాలేజీ ఒకటి 100% మా ప్రభుత్వమే కంప్లీట్ చేసిద్దని చెప్పుకుంటూ, అదే మూమెంట్లో ఈ నెక్స్ట్ ఇయర్కి సంబంధించి 5 or 6 మెడికల్ కాలేజీలు వచ్చేసి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అన్నట్టు, ఈ ఇయర్లో కంప్లీట్ అవ్వాల్సిన అయితే 4 మెడికల్ కాలేజీలు వచ్చి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అన్నట్టు అవే చెప్పుకుంటూ వస్తున్నారు. వాస్తవానికి ఈ ఇయర్ వచ్చేసి పులివెందుల, మదనపల్లె, ఆదోని, మార్కాపురం అండ్ పాడేరు ఇవి స్టార్ట్ అవ్వాల్సి ఉంది. బట్ ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ సరిగా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం తర్వాత సంగతి, నిర్మాణం కూడా సరిగా అవ్వలేదు.
ఇప్పుడు కూటమి గవర్నమెంట్ ఏం చెప్తుంది, నేను చెక్ చేశాను 2023 డిసెంబర్ నాటికి ఒక స్టూడెంట్ చదవటానికి అన్నప్పుడు, మెడికల్ విద్య అన్నప్పుడు పర్ ఇయర్ 35 లక్షల ఖర్చు పెట్టింది గవర్నమెంట్. వాళ్ళు కట్టే ఫీజులు ఏమంటే చాలా నామం మాత్రమే అండి. ఈవెన్ ఒక ప్రైవేట్ కాలేజీలో చదివే అతనికి అయినా సరే అతనికి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఏ రకంగా, అతను కట్టిన ఫీజులు ఓ మూలకు రావు. ఆ మేనేజ్మెంట్ తాలూకు ఫెసిలిటీస్ రిమైనింగ్ అన్నీ కూడా ప్రభుత్వం నుంచి మనకు కట్టే ట్యాక్స్ వాళ్ళకి వెళ్తూనే ఉంటాయి ఎంతో కొంత. సో సింపుల్గా ఏమంటానంటే, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో చదివే వ్యక్తి ప్రాణం ఉన్నంత వరకు కూడా ప్రజలకు సేవ చేయడంలోనే నేను బతుకుతానంటే అతను ఉండాలి. ఎందుకంటే అతను చదివే చదువు అంతా కూడా మనం కట్టే డబ్బులే, ట్యాక్స్లే. ఇక ప్రైవేట్ మెడికల్ కాలేజీలు డీమ్డ్ వాటిలో వచ్చేసరికి ఏంటంటే అధిక మొత్తంలో వచ్చేసి వాళ్ళు చెల్లించే డొనేషన్లు ఫీజులు ఉంటాయి, తక్కువ మొత్తంలో మనం కట్టే ట్యాక్స్లు అనేవి ఉంటాయి. ఈవెన్ వాళ్ళకు కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అందుకేమంటానంటే డాక్టర్ ఎవరైనా కావచ్చు కాక వారు ఓ రకంగా దేవుడితో సమానం. సో డబ్బు అని కాకుండా ప్రజల సేవ చేయాలని తలంపే వాళ్ళకు ఉండాలి. సో పాయింట్కి వస్తున్నాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఏమంటుందంటే, ఇప్పుడు ఉన్నటువంటి స్టేట్ ఫైనాన్షియల్ పొజిషన్ వైజ్ పూర్తిగా మేమే మెడికల్ కాలేజీని కంప్లీట్ చేసి రన్ చేయాలంటే అది అయ్యేది కాదు అన్న వేళ వాళ్ళు ఉన్నారు. నాకు నిజంగా ఇది నచ్చల. ఇప్పుడు ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనుకోండి, అన్ని సీట్లు కూడా కన్వీనర్ కోటాలో భర్తీ చేయాలి. అంటే మెరిట్ స్టూడెంట్లకు వస్తాయి గవర్నమెంట్ వాటిలో. ప్రైవేట్లో కానీ డీమ్డ్లో కానీ ఎలా ఉంటాయి, డీమ్డ్ అయితే మొత్తం ఇంకా వాళ్ళ ఇష్టం. ఈవెన్ ఫీజులు కూడా ఫీజు రెగ్యులేటరీ కమిషన్ ఉండదు అనమాట, మొత్తం వాళ్ళదే ఉండింది, డీమ్డ్ వాళ్ళది. ఆల్రెడీ ఇప్పుడు తెలంగాణలో మెడికల్ కాలేజీలు పెరుగుతున్నాయి కానీ సీట్ల సంఖ్య తగ్గుతుంది. ఎందుకంటే కన్వీనర్ సీట్ల సంఖ్య తగ్గుతుంది. ఎందుకంటే ఈ మల్లారెడ్డి కాలేజీ కానీ అనురాగ్ డీమ్డ్ యూనివర్సిటీ లైక్ ఈ వేలో కొన్ని మెడికల్ కాలేజీకి సంబంధించి ఏం చేశారంటే డీమ్డ్ యూనివర్సిటీ కింద మార్చేశారు. అప్పుడు ఏమవుతుందంటే ఇందులో కేటగిరీ ఏ, కేటగిరీ బి, కేటగిరీ సి అని ఉంటాయి. కేటగిరీ ఏ 50% సీట్లు ఇందులో వచ్చేసి కన్వీనర్ కోటా కింద భర్తీ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఉంటాయి. అండ్ కేటగిరీ బి 35%, అందులో కొంత సీట్లు మెరిట్ వైజ్ అలాట్ చేయడం అన్నట్టు, దట్టు ఫీజు కూడా కొంచెం స్ట్రక్చర్ ఎక్కువ ఉంటుంది. కేటగిరీ సి ఇది వచ్చేసి 15%, ఇది పూర్తిగా నాకు తెలిసి మేనేజ్మెంట్ కోటా ఏదో ఉండిద్ది, గట్టి కొడతారు అది. ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే తెలంగాణలో మెడికల్ కాలేజీలుగా ఉన్నటువంటి ప్రైవేట్వి డీమ్డ్ యూనివర్సిటీగా మార్చేస్తున్నారు. దాంతో వాళ్ళు ఇష్టమైపోతుంది మొత్తం. అక్కడ ఎక్కడ కూడా ఈ రిజర్వేషన్లు కానీ ఫీజులు కానీ గవర్నమెంట్ ఫాలో కారు. కమింగ్ టు గవర్నమెంట్ వాటికి సంబంధించి ఈ విషయం తెలంగాణ నిజంగా మెచ్చుకోవాలి. కొత్తగా 29, గతంలో 5, మొత్తం 34 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు తెలంగాణలో ఉన్నాయి. 4090 సీట్లు అండి గవర్నమెంట్కి సంబంధించినటువంటి సీట్లు. బ్రహ్మాండం చదువుకోవచ్చు పిల్లలు, మంచి మెరిట్ ఉంటే చాలు. సో తెలంగాణలో ఉన్న సమస్య ఏదైనా ఉందంటే మెడికల్ కాలేజీలకు సంబంధించి ప్రైవేట్ కాలేజీలో ఉన్నటువంటి డీమ్డ్ యూనివర్సిటీగా మార్చేస్తున్నారు. దాంతో అక్కడ కన్వీనర్ కోట కానీ రిజర్వేషన్ ఏవి అమలు కావు. లక్షలు కాదు, కోటి డబ్బులు పెట్టాలి అక్కడ. ఇక్కడ గవర్నమెంట్ కాలేజ్ వైజ్ చూస్తూ ఉంటే ఓకే గుడ్, మెరిట్ ఉన్నవాడు హ్యాపీ గవర్నమెంట్ అట్లా చదివేసుకోవచ్చు. కమింగ్ టు ఏపీ, ఇక్కడ నాకు భలే బాధేస్తుంది. అసలు చంద్రబాబు గారి యొక్క అనుభవం కానీ ఆయన యొక్క ఫ్యూచర్ ఫోర్కాస్టింగ్ వైజ్ కానీ డెవలప్మెంట్ అంటే ఆయన అన్నట్టుగా ఉన్నప్పుడు కానీ చూసుకుంటూ ఉంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజీల విషయంలో ఎందుకో కానీ చంద్రబాబు గారు అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్ల. మేబీ అధిక మొత్తంలో డబ్బులు పెట్టాల్సి వస్తుందనో, లేదు అన్నప్పుడు రిజర్వేషన్ కింద సీట్ అలాట్ చేస్తున్న మూమెంట్లో మెరుగైనటువంటి వాళ్ళు బయటకు రావట్లేదనో మరి ఇంకా ఆయన ఆలోచించాలి. సో ఇప్పుడైతే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రజెంట్ కొన్ని మెడికల్ కాలేజీలకు సంబంధించి నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళు పర్మిషన్ ఇస్తామన్నా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వద్దు అని చెప్పేసి ఆపింది. ఎందుకంటే అక్కడ వసతులు లేవు. రేపు నీట్ కౌన్సిలింగ్ ఇవన్నీ అయిపోయి పిల్లలు ఇంకా జాయిన్ అవుతున్న మూమెంట్లో ఫెసిలిటీస్ ఏవైతున్నాయో అవి మేము ప్రొవైడ్ చేయాలంటే అండర్టేకింగ్ తీసుకోవాలి కదా, అది మా వల్ల కాదు, నెక్స్ట్ ఇయర్కి చూసుకుందామని చెప్పేసి అన్నారు. అంతేగాని మొత్తాన్ని కూడా క్లోజ్ చేయలే. బట్ మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేసుకొచ్చినాను కదా ఏమని, గవర్నమెంట్ మెడికల్ కాలేజీల విషయంలో అయితే మొత్తం మా రాష్ట్ర ప్రభుత్వమే చూసుకునే దాని వల్ల చంద్రబాబు నాయుడు అయితే లేడు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే వేళ వెళ్దామని ఉన్నాడు. ఏవైతే ఈ ఇయర్ స్టార్ట్ అవ్వాల్సి ఉన్నాయో అవి స్టార్ట్ కాలేదు అని జగన్మోహన్ రెడ్డి ఏదైతే అంటున్నాడో, మార్కాపురం కానీ, పులివెందులు కానీ, ఆదోని కానీ, మదనపల్లి కానీ, వీటన్నిటి సమయం చూసుకుంటూ ఉన్నప్పుడు ఆ రకం ఫెసిలిటీస్ లేవు. నిర్మాణాలు కంప్లీట్ జరగలేదు. ఫండ్స్ చూస్తే అక్కడేం లేవు. జగన్మోహన్ రెడ్డి అడ్డావుడికి తీసుకెళ్ళిపోయాడు. నిన్నటికి నిన్న సిబిఎస్ఈకి సంబంధించి కూడా సరైనటువంటి సిలబస్ పిల్లలకి అర్థమయ్యేలా చెప్పడంలో ఫ్యాకల్టీ ఫెయిల్ అయ్యారు. పిల్లలకి అది అందుకోలేకపోయారు. దాంతో అసెస్మెంట్ టెస్ట్ నిర్వహిస్తే ఆల్మోస్ట్ అంతా ఫెయిల్ అయిపోయారు. వాళ్ళు కనుక సిబిఎస్ఈ కనుక ఈ సంవత్సరం రాస్తే
ఆల్మోస్ట్ 70 to 80% ఫెయిల్ అయ్యేవాళ్ళు. అది జీవిత నాశనం అయ్యేది అనవసరంగా. దాన్ని ఇంకా మొత్తం క్రాస్ చెక్ చేసి ఏం చేశాడు లోకేష్, ఒరే బాబు అసలు ఏంటి ఇంత దారుణంగా ఏంట్రా బాబు అని చెప్పేసి మీరు స్టేట్లో రాసేసుకోండి అని చెప్పేసి అన్నారు. సో ఇప్పుడు వాళ్ళందరూ కూడా రంగం కాపాడినట్టే. మీకు అర్థమవుతుందా? మరలా చెప్తున్నా, మీకు చంద్రబాబు అంటే ఎందుకు ఇష్టం లేదు అన్న విషయం పక్కన పెట్టేసేయండి. జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టం కదా, అతను తీసుకున్న నిర్ణయాలు ఉన్నాయి కదా, అది కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేశాడు లేదా, దానివల్ల జరిగిన మంచి అంతా చెడు అంతా, దానివల్ల మీ పిల్లల విషయంలో మీరు పడుతున్న బాధలు ఏంటి, మీరు మీరు ఒకసారి క్రాస్ చెక్ చేయండి చాలు. మాట చెప్పటం వేరు, హడావుడి చేయటం వేరు. పిల్లలకి ట్యాబ్లు ఇచ్చాడు, దానివల్ల ఎంతమంది అండి నాశనం అయింది. అసలు ఒక టీచర్ అండి, గవర్నమెంట్ టీచర్ నాకు డీటెయిల్గా ఒక మెయిల్ కూడా పెట్టారు, ఆ తర్వాత వీడియోస్ సపరేట్గా. మీకు అర్థమవుతుందా? జగన్ చేస్తున్నారంటే అరకొర హడావుడి చూసి మీరేమో జై జగన్ అనో లేదా జగన్ బ్రహ్మాండించడం అని చెప్పేసి అంటున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్ చూసి సర్వనాశనం చేసి పెట్టాడు. కాబట్టి చంద్రబాబు, ఇప్పుడు నేను ఓపెన్గానే చెప్పా కదా, ప్రభుత్వ మెడికల్ కాలేజీల విషయంలో చంద్రబాబు గారు మరి ఎందుకో కానీ మనం భరించినారా బాబు అన్నట్టుగా ఉన్నాడు. అలా కాకుండా ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయినట్టయితే అనుకున్న వేలో ఇక్కడ మెరిట్ స్టూడెంట్లకి సీట్లు రాకపోవచ్చు, ఉచితమైన కన్వీనర్ కోటాలో ఫ్రీ సీట్స్ అన్నట్టు అనుకోవచ్చు, తక్కువ ఫీజుతో అన్నట్టు. అండ్ రిజర్వేషన్ వారీగా అన్నప్పుడు కూడా చూసుకుంటూ ఉన్నా కానీ చాలా తక్కువ మందికే వస్తాయి అన్నట్టు. ఎందుకంటే అక్కడ ప్రైవేట్ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు. దాని సీట్ అలాట్మెంట్ వచ్చేసి కొంచెం చేంజ్ అన్నది అయింది. మరి నెక్స్ట్ ఇయర్ ఉన్నప్పుడు ఇంకా ఇది సెప్టెంబర్ కదా, ఇంకా ఒక 7-8 నెలలు ఉన్నాయి. కాబట్టి ఈలోపు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు అండ్ కూటమి గవర్నమెంట్ అన్నప్పుడు సత్యకుమార్ యాదవ్ వైద్య శాఖ మంత్రి ముగ్గురు కూడా కలిసి కూర్చొని ఒక్కసారి ఆలోచించుకొని ప్రభుత్వమే ఈ మెడికల్ కాలేజీని రన్ చేసేది అన్నట్టుగా మొత్తం కంప్లీట్ చేసి నెక్స్ట్ ఇయర్ కల్లా అందుబాటులోకి తీసుకురండి. తోటి తెలంగాణని మీరు చూడండి. తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఎన్ని, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఎన్ని, తెలంగాణలో ఎంతమంది వైద్య విద్యార్థులు ఎంబీబీఎస్ అవుతున్న వారికి సంబంధించి బెస్ట్ వేలో తక్కువ ఫీజుతో చదువుకోగలుగుతున్నారు, ఏపీలో వచ్చేసి ఎంత ఫీజు అండ్ ఎంతమంది చదువుకోగలుగుతున్నారు, ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయి ప్రభుత్వాన్ని ఒకసారి క్రాస్ చెక్ చేయండి చాలు. దాన్ని తెలంగాణతో పోటీ పడ్డా చాలు, బాగుంటుంది. అండ్ లాస్ట్ ఒక మాట చెప్తాను, ఇండియాలో నాకు తెలిసి ప్రతి జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉందంటే అది ఒక తెలంగాణనే, నాకున్న అప్డేట్ అయితే.